ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ అయింది. కృష్ణా జిల్లా ప్రక్షాళన స్టార్ట్ అయిందా? ఉంటారు, ఒక్కొక్కటే అవుతుంది, అన్నీ ఒకసారి అవ్వవు కదా. అన్ని మురుక్కాలకు ఒకసారి తీయలేము కదమ్మా, ఒక్కొక్క కాలం ఒక్కొక్కసారి తీసుకుంటా. ఒకటి అయిపోయింది, ఒక మురుక్కాలు తీసాం, మా వాడికి ఆవేశం వస్తుంది, బందరోడికి. వాడు వచ్చి నాది పీక్కుంటా అంటా ఉన్నాడు. అంతే, అది వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ రాము గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు అంతా. చూసారా, కళ్ళు మూసుకుని ఆయన అంతా. ఎందుకంటే వాళ్ళు అర్థం కావట్లే. వాడు నిన్న కూడా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనే టెన్షన్తో, ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు. పక్కన ఆడ మనిషి ఉందని కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు. సొంత భార్యనేమో బియ్యంలో ఎరికిచ్చాడు, తీసుకెళ్తా మావిని తీసుకెళ్ళినట్టుగా కూర్చున్నాడు. ఆవిడ ఎందుకు తీసుకెళ్తా, నిన్ను తీసుకెళ్తారా, నేను కంగారు పడమాక, నువ్వే మా టార్గెట్. ఎందుకంటే చేసింది నువ్వు. పేద ప్రజల బియ్యం, అది పేదల రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యం పెడితే ఆ రేషన్ బియ్యం 8,000 బస్తాలు ఎత్తుకుపోయి డబ్బులు కట్టేశాక నాకేమవుద్ది అన్నట్టుగా కూర్చున్నాడు. దొంగే, డబ్బు కట్టిన దొరవడు అవుతారా? కాబట్టి తప్పించుకోలేరు దాంట్లో.